కొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం, మా కార్యకర్తలందరూ తరలి రావడం కోసం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం, అన్నిటికన్నా ఎక్కువ నా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నిజామాబాద్ నుండే మరి నేను ప్రకటన చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి నన్ను పార్లమెంట్కి పంపిరు మీరు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపడంతో అక్కడ కొన్ని నేను సమస్యలు రేకెత్తగలిగిన, దేశమంతా ఇవాళ అనేక మంది మిత్రుల్ని పంపించుకోగలిగిన, సంపాదించుకోగలిగిన, అవి చేయగలిగిన అంటే మాత్రం కేవలం నిజామాబాద్ ప్రజల దీవెన్నే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశాలు అన్నింటిలో కూడా నేను పనిచేయడానికి ప్రయత్నం చేసిన. మరి ఇప్పుడు ఒక రాజకీయ సంస్థనే పెట్టబోతా ఉన్నాం. ఇందూరు ప్రజలు మొత్తం యావత్ తెలంగాణకు కూడా దారిదీపంగా మారేటటువంటి ఈ సంస్థను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ జాగృతి సంస్థ పొలిటికల్ పార్టీగా అవతరించేటటువంటి రోజు ఏప్రిల్ 25, స్థలము మునీరాబాద్, ఎగ్జిట్ 6, ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ 6లో మునీరాబాద్లో అద్వయ ఫంక్షన్ హాల్. దీంట్లో మా మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా మరి సమయం ఉదయం 8 గంటలకే ఉంది. నేను ముహూర్తాలు బలంగా నమ్ముతా కాబట్టి పొద్దున్నే ఉంది. కాబట్టి శ్రమ అనుకోకుండా కార్యకర్తలు, ప్రజలు అందరు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జస్ట్ ఫర్ ది కన్జంప్షన్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియా, I want to request people of Telangana, please don't think politics is not our job. Definitely politics is our job, and politics is not rocket science. Even if it is rocket science, it is an imperative and important thing in our life which cannot be ignored. So we need to learn and understand the rocket science, because politics influences every sector of our life. I appeal to the youngsters of Telangana, please don't lay your hands off and stay away from politics. Get involved in politics, change politics. You have to be inside a political party or inside a political system to change the politics of the state. I am inviting the youngsters of Telangana, please join the Jagruti party. It will be launched on 25th of April, exit 6 on ORR. Munirabad is the place. Morning 8 AM is the time. Please do participate. We will change the future of Telangana, but to change that we cannot depend on somebody else. We have to get down, feet dirty, hands dirty, build it brick by brick ourselves. So I invite people of Telangana to join hands with me. Thank you. Jai Telangana. ఆగాలే ప్రెస్ మీట్ అయిపోయిన ఒక్క నిమిషం. అంటే ఒకటే బ్రదర్, నేను ఇప్పుడే యంగ్స్టర్స్కి చెప్పినట్టు ఎవరో పెట్టిన సిస్టమ్ మార్చాలనుకోవడం ఒక రకం, సంపూర్ణంగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ఇంకొక రకం. మార్చాలి అని అంటే ఇప్పుడు మొత్తం ఈ 12 ఏళ్ళ తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక ఇష్యూస్ని కనీసం పట్టించుకోలేదు, ప్రారంభం కూడా చేయలేదు. కానీ అటువంటి మౌలికమైన ఇష్యూస్ అన్ని కూడా తెలంగాణ జాగృతి టేకప్ చేయబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవాళ మక్క కొనుగోలు కేంద్రాల కోసం నిజంగా అడగాల్సిన అవసరం ఉందా చెప్పండి మీరు? ఎంత అన్యాయం ఇది. కొనుగోలు కేంద్రాలు వేయాలి అని చెప్పి అధికారులు ఇక్కడ నుండి చెప్పి పంపిన తర్వాత కూడా కనీసం ప్రభుత్వం స్పందిస్తలేదంటే ఎంత లాపర్వాయి ఉంది. అంటే ఆ యాటిట్యూడ్ మార్చాలి పార్టీలలో ఉన్నది. యాటిట్యూడ్ ఎప్పుడు మారుతుంది? ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మారుతుంది. డెఫినెట్గా తెలంగాణ జాగృతి మార్పు తేవాలంటే ఏదో ఆకాశంకి వెళ్ళి ఊడిపడదన్న విషయం మాకు కూడా తెలుసు. ప్రజల్ని డెఫినెట్గా చైతన్యపరుస్తాం. పార్టిసిపేటరీ డెమోక్రసీగా తెలంగాణను తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఒక రాజ్యాంగ రక్షణ ఉన్నటువంటి ఎస్టీల విషయం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఇయర్ ఇన్ని ఫండ్స్ ఇవ్వాలి అని చెప్తారు, కానీ ఎవరు కూడా ఇవ్వరు. తెలంగాణ వచ్చినాక చట్టం చేసినాం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ పక్కదారికి పట్టొద్దని, అయినా పక్కదారి పడుతూనే ఉన్నాయి, అయినా అడిగేటోళ్ళు లేరు. మైనారిటీలకు ప్రతి సంవత్సరం 2000 కోట్లు పెడతామని చెప్పినాం, పెట్టడం లేదు. అంటే రాజకీయ పార్టీలకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే చెప్పి ప్రజల మమ్మల్ని అడిగేది ఉందా చేసేదా అనే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితి వచ్చినటువంటి తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా ఉంటే ఎట్లా? ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం పెంచాలి. ప్రశంసించడమే కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశంసించుకుంటూ పోతే పనులు జరగవు, ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. కాబట్టి ప్రశ్నించేటటువంటి ఒక తెలంగాణ, మొదటి నుంచి ప్రశ్నించే తెలంగాణ నెమ్మది మర్చిపోయినాం కొద్దిగా. ఈ మధ్య గట్టిగా ప్రశ్నించాలి, రిజల్ట్ వచ్చేంత వరకు ప్రశ్నించాలి. ఒకసారి ప్రశ్నించి ఇచ్చిపెట్టదు. ఏమవుతుంది ఇవాళ రేపు రాజకీయ నాయకులు కూడా పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా రీల్స్ చూస్తారు కదా, వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చొని. సో మన బాధలు, మనకు సమస్యలు మర్చిపోతున్నారు. సో మర్చిపోనివ్వకుండా వెంటబడి అడగాలి. అటువంటి ఒక కొత్త రాజకీయ ఓరవాడికి తెలంగాణ జాగృతి శ్రీకారం చుడుతుంది. మీరు అన్నమాట 100% కరెక్ట్.
కొత్తగా వచ్చిన వాళ్ళందరూ చాలా అద్భుతమైన ఇంటెన్షన్తో వస్తారు, ఏమైనా చేయలేకపోతారేమో అని ఒక డౌట్ఫుల్గా మీరు అడిగినారు. కాకపోతే మీరు నన్ను 20 ఏళ్ళుగా చూసినారు. జనరల్గా నేను ఏదైనా చెప్పినా అంటే, ఏదైనా ఒక ఇష్యూ పట్టుకున్నా అంటే ఆ ఇష్యూ ఎండే వరకు కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోకుండా పనిచేసిన. అంటే ఇక్కడ కొంతమంది మతిమరుపు రాజకీయ నాయకులు ఉన్నారు, మన ఎంపీ అరవింద్ లాంటి వాళ్ళు. ఏం చేసిరు ఆయన, అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ కాలే అన్నాడు. ఇలా నేను అధికారం కోల్పోయి ఇక్కడ 7 ఏళ్ళు అయిపోయిందా నేను ఎంపీగా లేక? 7 ఏళ్ళలో బ్రిడ్జ్ అయితేనే ఉన్నది. మరి ఎడవేండో ఎంపీ గారు ఏడ మర్చిపోయిండో తెలియదు. అంటే ప్రజా సమస్యల మీద ఎంత లాపర్వాయి అంటే, ఒకప్పుడు ఆపోజిషన్లు ఉన్నప్పుడేమో క్రిటిసిజం, గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో ఎస్కేపిజం. సో దీంతో పని కాదు కదా. సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ మీద బలంగా కొట్లాడతాం, ప్రజా ఉద్యమాలను నిర్మాణిస్తాం, మార్పు చూపిస్తాం. మీకు ఖమ్మం ఎగ్జాంపుల్ తీసుకోండి, అట్లా మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇష్యూ పట్టుకోదు, జాగృతి పట్టుకుంటే ఇడిచిపెట్టదు. और पार्टी में रहेंगे गलतियों को सुधारने के बजाय नई पार्टी बनाने की वजह क्या है? बहुत से काम आपने किए। भाईजान आप कितना अच्छा सवाल पूछे। किसानों के बारे में आपने क्रेडिट राज के बारे में किया, हाथी किसानों के बारे में मेहनत की, पार्टी के गलतियों को सुधारने के बारे में नई पार्टी बनाने की वजह क्या है? जी बिल्कुल, बहुत अच्छा सवाल पूछा आपने। नया पार्टी बनाने का मकसद तो तेलंगाना के हालत को सुधारना है, वो अलग बात है। जो पार्टी में हम ऑलरेडी थे, उस पार्टी से हमें निकाल दिया गया है। हम खुद ब खुद बाहर नहीं आए, हमें उस पार्टी से निकाल दिया गया है। लेकिन हम आवाम के दरमियान रहना चाहते हैं, उनके मसाइल को समझना चाहते हैं और उनको सुलझाना भी चाहते हैं। एक कमिटमेंट के साथ, एक शिद्दत के साथ तेलंगाना के आवाम के दरमियान में रह के उनके लिए काम करना चाहते हैं। तो उसके लिए एक अच्छा ज़रिया, एक मीडियम पॉलिटिकल पार्टी है। तो इसीलिए एक नया पॉलिटिकल पार्टी तेलंगाना में आ रही है। और आप देखिए जिस तरीके से हम माइनॉरिटीज़ के मसाइल को सुलझाते जाएंगे, आप खुद आके बोलेंगे कि आपने बहुत अच्छा డెసిషన్ लिया। నేను ఎవరికి బీ పార్టీ ఉండని చెప్పిన కదా, మేము ఎవరికి బీ పార్టీకి ఉండేటోళ్ళం కాదు. ఫస్ట్ కొత్త పార్టీ ఎవరు పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా, ఈ దేశంలో పెడితే దరిద్రం భావదారిద్ర్యం ఎట్లయిపోయిందంటే వాళ్ళకి బీ పార్టీ వీళ్ళకి బీ పార్టీ అనుడు తప్పితే అట్లేం ఉండదు. మాది నంబర్ 1 పార్టీ అవుతుంది. మీరు చూడండి, డెఫినెట్గా నంబర్ 1 పార్టీ అవుతుంది. ఎందుకంటే మీరు ఈ టీం చూస్తారు కదా, మనంతా మిక్స్, ఓల్డ్ అండ్ యంగ్ మిక్స్ ఉంటుంది. అద్భుతమైనటువంటి విమెన్ ఫోర్స్ ఉంటుంది, మాకు యూత్ ఫోర్స్ ఉంటుంది. చాలా అద్భుతమైన ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతాం. ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పార్టిసిపేషన్తో శ్రీరాముడు నవమి రోజు పెట్టడానికి కారణమే అది. శ్రీరాముడు పాపం గుహుని గుండెలకు అత్తుకున్నాడు, ఎంత మంచి మనసు అయినది. చిన్న ఫీడ్బ్యాక్ ఎక్కడన్నా ఎవరన్నా చెప్తే అది ఇని మార్చుకుంటాడు తనంతా. అది ఇని తన సొంత కుటుంబాన్నైనా త్యాగం చేస్తాడు, కానీ ప్రజల్ని గౌరవించినటువంటి వ్యక్తి. అందుకే ఇన్ని 100 ఏళ్ళ తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయనను తలుచుకుంటున్నాం మనం. సో ఆయన సిద్ధాంతాలు ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాం. ప్రతి ఒక్కరిని, అన్ని వర్గాలని కూడా కలుపుకొని పనిచేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ